డివైన్ టాక్స్ ఛానల్ కు స్వాగతం. కార్తీక పురాణం 28వ అధ్యాయం. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థలు? నాకు ఎంతటి కోపం వంతుడైనను వెనుక ముందు ఆలోచింపక మహాభక్తుణ్ణి శ్రద్ధని శంకించినాడు కనుకే అట్టి ప్రయాసములు పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవాలి. అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుకు దగ్గర సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని వద్దకు వచ్చి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నా పైగల అనురాగాలతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి. కాని నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయాలని అనుకున్నాను. కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటానికై సిద్ధమైనది. నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షించమని ప్రార్థించి తిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పాడు. కావున నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్సాలి అయినను, ఎంత నిష్ట కలవాడినైనను నీ భక్తి ముందు ఇవేమీ పనిచేయలేదు. నన్ను ఈ విపత్తు నుండి కాపాడుము అని అనేక విధాలుగా ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణను ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకు నా మనస్పూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు, ఇతన్ని చంపకూడదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వర్తించాలి అనుకుంటే ముందు నన్ను చంపి తర్వాత ఆ దుర్వాసుని చంపుము. శ్రీమన్నారాయణుడి ఆయుధానివి. నేను ఆ శ్రీమన్నారాయణుడి భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఎలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి గాని శరణు కోరు వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగి వచ్చినను ఇతన్ని వెంటాడావు కాని చంపలేదు. దేవా, సురసురాది భూత కోటులన్నీయు ఒకటైనను నిన్ను ఏమీ చేయలేవు. నీ శక్తి ఏ విధముగా ఎవరు అడ్డుకోలేరు. ఈ ముని పుంగవుణ్ణి ఏ అపాయము కలగకుండా రక్షింపుము అని ప్రార్థించుచున్నాడు. నీ యందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది. నిన్ను వేడుకున్న వారికి ఎటువంటి కష్టం రాదు. శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపమని అనేక విధములుగా సుత్తించగా అతి రౌద్రకారముతో నిప్పులు గక్కుతున్న విష్ణు చక్రము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్త అంబరీష, నీ భక్తిని పరీక్షించటానికి ఇట్లు చేశాను కాని వేరు కాదు. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరు నన్ను వినియోగించి ముల్లోకాలయందు ధర్మమును స్థాపించుచుండెను. ఇది అందరికీ తెలిసిన విషయమే. ముక్కోపి అయిన దుర్వాసుడు నీపై పగపూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలెనని కళ్ళను ఎర్రచేసి నీపై చూపిన రౌద్రమును నేను తిలకించి తిని. నిరపరాధవగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచవలెనని నిర్ణయించుకున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాడు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహా తపశ్శాలి. రుద్ర తేజములో భూలోకవాసులందరినీ చంపగలడు కాని శక్తిలో నాకంటే ఎక్కువ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటెను, కైలాసంలో తిరుగు మహేశ్వరుని తేజశక్తి కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు కాని తోలతోగరు, నన్ను ఎదుర్కోలేరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించు వారు ఎటువంటి విపత్తులకు గురికారు. ఇంతవరకు జరిగినదంతా విస్మరించి శరణార్థమై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మములు నీవు నిర్వహించుము అని చక్రాయుధము పలికెను. అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి, నేను దేవగో బ్రాహ్మణాదులను శ్రీలయందును గౌరవము కలవాడును. నా రాజ్యంలో సర్వజనులు సుఖంగా ఉంటారు. నన్ను శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అన్ని దేవతలు, కోట్ల కొలది సూర్యమండములు ఏకమైనను నీ శక్తిని తేజస్సును సాటిరారు.
నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోక కంఠములపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి తనకున్న 14 లోకముల కంటికి రెప్పలా కాపాడుచున్నాడు కనుక నీకు నా హృదయపూర్వక నమస్కారములు అని పలికి చక్రాయుధము పాదాలపై పడెను. అంతట సుదర్శన చక్రము అంబరీషుణ్ణి లేవతీసి ఆలింగనం చేసుకుని, అంబరీష, నీవు నిష్కశంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలయాలందు ఎవరు పఠిస్తారో, ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలాలను వృద్ధి చేస్తారో, ఎవరు పరహింస చేయకుండా, పరధనమును ఆశపడక, పరస్త్రీల చేరక, గోహత్య, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాతకములు చేయకుందురో అట్టి వారి కష్టములు నశించి సర్వ సౌఖ్యములతో తొలతూగుతారు కాక నిన్ను దుర్వాసుని రక్షిస్తున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ఇందు ఈ మునిపుంగవునికి పని చేయలేదు అని చెప్పి అతని ఆశీర్వదించి అదృశ్యమయ్యెను. 28వ అధ్యాయం సంపూర్ణం.